సరే కానీ మీరు విజయవాడ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ అని చెప్పేసి బయట బాగా బస్ ఉంది అక్క ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బిగ్ బాస్ ఎంట్రీని ఎరగదీశాను, పాలిటిక్స్ కి వెళ్ళి ఇంకేం ఎరగదీస్తాను. మీలో ప్లేయర్ క్వాలిటీస్ ఉన్నాయి అక్క, ఎందుకు రాకూడదు మీరు? ఇంకేం క్వాలిటీస్ ఉన్నాయి చెప్పు తమ్ముడు, నేను వినాలనుకుంటున్నా చెప్పు. అసలు బేబక్కనే నేను ఇంకా సమాజానికి మంచి చేయాలని ఆలోచనలు ఉన్నాయి మీకు. మీలో ఒక జయలలిత గారు కనిపిస్తాను నాకైతే. నెక్స్ట్ సరే ఇవన్నీ పక్కన పెట్టేసి చెప్పు, పొగిడితే నీకు ఇష్టం లేదు మరి మేడం అంత పైకి ఎందుకు, కొంచెం మన బిగ్ బాస్ కూడా చూపిద్దామని. ఇంకోటి మీరు నిఖిల్ క్లాన్ లోకి ఆల్రెడీ ఇవన్నీ చూసారు కదా, వాళ్ళు ఆడుతున్నారు గేమ్ అని. నిఖిల్ మీరేమనుకున్నారంటే నిఖిల్ గట్టోడు, దాంట్లోకి వెళ్తే మనకున్న హెల్ప్ తో పాటు విజన్ సాధించవచ్చు అని పోయారు. అప్పుడు వెళ్ళినప్పుడు మాకు బాగా అనిపించింది. కానీ ఆ టీంలో మన మణికంఠ రావడం, మీ టీం బాగా డల్ అయిపోయినప్పుడు మీకు ఏమైనా అనిపించింది, అంటే అనవసరంగా వచ్చానా అనిపించిందా? ఎప్పుడైతే సోనియాని చేర్చుకున్నాడో అప్పటి నుంచే నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది, కావాలి వెళ్ళిపోదాం అనుకున్నా. మీరు 24/7 చూసినప్పుడు నాకేమనిపించింది అంటే నిఖిల్ కావాలని సోనియా వస్తే చాలు ఇంకెవరు అవసరం లేదని బిహేవ్ చేశాడు. అవునా? అప్పుడు స్టార్టింగ్ లో ఇంకా కొలంబస్ లా కొత్త విషయాన్ని అనుకున్నట్టు చెప్తున్నావు. ప్రపంచం అందరికి తెలుసు, ఎవడు చూసినా ఆవిడకే కదా ఓట్లు ఎక్కువ వేస్తున్నారు. అదే నా చెప్పారు అంటే నువ్వు అంటున్నావు, చూపించు ఎవరు వేస్తున్నారు ఓట్లు అంటే. చాలా నామినేషన్ లేకుండా సేవ్ చేస్తున్నారు. ఈ నామినేషన్ ఉంటే యష్మితాన్ని సేవ్ చేసింది. అవును, ఎక్కడికక్కడ సేవ్ అవుతుంది. అదే గ్రూపిజం అంటే అదే కదా, ఒక ఆ బ్యాచ్ ని సేవ్ చేసుకుంటే మనం పైకి వెళ్ళొచ్చు అనే టైప్ లో. ఏంటంటే మంచి డ్రామా రసవత్తరంగా కారణం అవడానికి కొట్టుకుంటానికి ఆమె సగం కారణం ఉంచుతారు. 90%. విష్ణుప్రియ గారు ఉన్నారు కదా, ఆ విష్ణుప్రియ గారి గురించి మీరు ఏం చెప్తారు? హౌస్ లో ఇప్పుడు ఉన్న విష్ణుప్రియ ఇస్ అ ఫైర్ క్రాకర్, షీఈస్ అ పవర్ ప్యాక్డ్ గర్ల్ అని నేను చెప్తాను. సో తను డెఫినెట్లీ షీ విల్ గో ప్లేస్. ఐ థింక్ షీ విల్ బి ఇన్ టాప్ 5. టాప్ 5 లో ఉంటది. ఓకే, నిఖిల్ గురించి ఆల్రెడీ చెప్పారు, కన్నింగ్ అని చెప్పారు. నైనిక షీఈస్ వెరీ క్లియర్, అంటే షీఈస్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్, కానీ ఇంకా తన గేమ్ ఇంకా బయట పెట్టాలి. ఈ పాలిటిక్స్ అన్ని తెలియదు తనకి. మీరు ఈ వీక్ చూసారు కదా, ఆల్రెడీ ఫస్ట్ వీక్ లో హౌస్ లో ఒక అభిప్రాయం ఉంటది. ఈ వీక్ చూసినంత వరకు మీకేమనిపించింది? ఈ వీక్ మీరు చూసే గ్యాప్ ఇవ్వట్లేదమ్మా నాకు. అంతే ఇంటర్వ్యూస్ ఈ చేయడం ఉందని ఓపిక అయిపోయి అమ్మా కేంద్ర స్వామి పరిస్థితి తిట్ట అయిపోతుంది అని అయిపోయాను. నబీల్ తను జెన్యున్ గా ఆడుతున్నాడు, హార్ట్ఫుల్ గా ఆడుతున్నాడు. తనకి కుళ్ళు కొత్తంతరాలు ఇవన్నీ తెలియదు. ఈజ్ ఎ జెన్యున్ ప్లేయర్ డే 1 నుంచి. అందుకే తను నామినేట్ చేసినప్పుడు కూడా అదే చెప్పా, తమ్ముడు నీలో ఆ ఫైర్ ఉంది, నీలో ఒక ఇది ఉంది, నువ్వు అది బయట తీయాలని చెప్పి మరీ వచ్చా. వెరీ గుడ్ గాయ్. అవును, కానీ నామినేషన్ లో మనోడు చెయ్యకపోతేనే అనిపించేస్తుంది జనానికి. మీరు చెప్పడం వల్ల నాకైతే అనిపించింది. ఇంకా తర్వాత యష్మి గురించి చెప్పండి మేడం. యష్మి గురించి కన్నింగ్ ప్లేయర్, ఫుల్ కన్నింగ్ అంటారా? సోనియా కన్నా సోనియాకి అసలు ఏ పేరు సరిపోదు. అంతేనా? ఓకే, కన్నింగ్ అమ్మమ్మ అయి ఉంటది. తనకి ఎవరో పేరు పెట్టారంట సోనియాకి, మధ్యన ఎవరో స్నేకియా పావుని పెట్టారు. పావులాగా కాటేస్తుంది కావాలని, మన పక్క నుండి పెంచుకుంటే కదా కాటేస్తుంది పెట్టారు. మన మణికంఠ గారి గురించి సైకలాజికల్ కిల్లర్ డైరెక్ట్ ఎమోషనల్ డ్యామేజ్. అమ్మో, మీతో పార్ట్నర్ గా వచ్చిన మన శేఖర్ భాష గారు, తనకి ఇవన్నీ తెలియదు, కుళ్ళు కొత్తరాలు, నార్మల్ జెన్యూన్ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్ తను ఉంచాలి బిగ్ బాస్ యాక్చువల్లీ. ఇంకోటి మీరు ఎక్కువగా మాకు హౌస్ లో 24/7 లో కనిపించింది ఓన్లీ శేఖర్ భాష గారితోనే. జోక్స్ గానీ ఆఖరి ఏంటది ఆ వ్యూ అనేటప్పుడు ఐ లవ్ యూ అని గానీ అది చూసారా మీరు? మర్చిపోయా నేను, పోలీసు తన దొంగ లైవ్ లో చూసారా? పోలీసు శేఖర్ భాష ఏమో దొంగ, వెనకాల కట్టేస్తారు, ఇలా కట్టేస్తే నేనేమో పోలీస్ ఆఫీసరు, ఇలా పృథ్వీ ఏమో డైరెక్టర్, మేమందరం కలిపి స్కిట్ చేసాము. ఆదిత్య గారు ఏమో పక్కన ఉంటాడు అన్నమాట. ఇదొక స్కిట్. నెక్స్ట్ డే ఇంకో స్కిట్ చేసాం, తాగుబోతు మొగుడు నేను పెళ్ళాం. శేఖర్ భాష తాగుబోతు మొగుడు, నేనేమో ఆ హెరాస్మెంట్ బేర్ చేసే భార్య. నేనేమో ఆయన తాగొచ్చి ఇది అది అంటే, సార్ నాకు మూడు రావట్లేదు సార్, ఏం చూస్తే నాకు సీన్ చేయని చెప్పా. అప్పుడు ఆదిత్య రోల్ చేస్తాడు, అది కూడా చేసాం. అలా చేసాం ఎంటర్టైన్మెంట్. ఇంకా అంటే మేబీ పండలేదేమో రాలేదేమో, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్, బట్ దే గాట్ బ్యాలెన్స్ అవుట్ ఎవ్రీథింగ్ కదా.